నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో, పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పైన పోలీసులు కొరడా చూపుతా ఉన్నారు. ఈ ఈ నేపథ్యంలోనే ఈరోజు పొద్దున్న 10 గంటలకు విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి వచ్చిన పరిస్థితి చూడొచ్చు. దాదాపు ఇప్పటి వరకు అయితే 4 గంటలు, 5 గంటల పాటు విచారిస్తా ఉన్నారు. సో, విచారణలో మరి ఏమేం జరుగుతుంది? ఏమేం ఆమె చెప్పబోతున్నారు? మనీకి సంబంధించి ఏ యాప్స్ ఆమె ప్రమోట్ చేసింది, గతంలో ఏ యాప్స్ ప్రమోట్ చేసింది, ఆ లావాదేవీలు ఆ యాప్స్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది, ఎవరెవరు నష్టపోయారు, సో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న అని తెలుస్తూ ఉంది. లోపల పోలీసులు ఇంటరాగేషన్లో చాలా విషయాలు వెల్లడైతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఆమె ఫోన్ని కూడా సీజ్ చేసినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. దాదాపు 4-4.5 గంటల పాటు విచారణ చేస్తూ ఉన్నారు. సో చాలా విషయాలపైన ఆరాధిస్తూ ఉన్నారు. లావాదేవీలు, ఆమె చేసిన ట్రాన్సాక్షన్స్, ఆమె చేసిన యాప్స్ ప్రమోషన్స్, ఇవన్నీ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే టేస్టీ తేజ నిన్న ఆయనను విచారణ చేశారు. సో ఇప్పటికీ ముగ్గురిని విచారణలో ఇప్పటికే 11 మందికి, ఎవరైతే ఈ సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో 11 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారిలో ముగ్గురిని విచారణ చేశారు. సో పెద్ద ఎత్తున ఈ బెట్టింగ్ యాప్స్ పైన విచారణ అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ ఎవరైతే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారో వీళ్ళు మాత్రం, ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లు, ఎవరైతే పెద్ద పెద్ద విజయ్ దేవరకొండ కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, అలాగే రానా దగ్గుపాటి కావచ్చు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు, శ్రీముఖి, యాంకర్ శ్రీముఖి కావచ్చు, రితు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈరోజు మియాపూర్లో కేసు నమోదైంది. వాళ్ళని కేసు నమోదైన వెంటనే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళని విచారణకు పిలుస్తారు. సో విచారణలో ఏమేం జరగబోతుంది, అటు ఒకవైపు ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ ఏం దర్యాప్తు చేస్తుంది, వీళ్ళు ఎప్పటి నుంచి ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, సో ఆ లావాదేవీలు ఏమున్నాయి, లావాదేవీలు ఆ యాప్ల నుంచి ఎంత వస్తుంది, వీళ్ళ ద్వారా ఎంతమంది నష్టపోయారు, అసలు మొత్తానికి యాప్స్ ద్వారా కోటాను కోట్లు సంపాదించారనే వాదనలు వినబడుతున్నాయి. సో దీని వెనకాల మొత్తం మనీ లాండరింగ్ కేసు కూడా పెద్ద ఎత్తున ఈడీ స్పష్టం చేసింది. పంజాగుట్ట నుంచి అటు మియాపూర్ నుంచి ఏదైతే ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదైందో, ఈ ఎఫ్ఐఆర్లో ఏదైతే నమోదైందో ఆ విషయాల పట్ల ఈడీ విచారణ చేస్తుంది. ఈడీ పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తూ ఉంది. ఈ దర్యాప్తులో సంచలన నిజాలు బయటపడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ కావచ్చు, రానా కావచ్చు, వీళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ కావచ్చు, పెద్ద ఎత్తున అమౌంట్ మనీ లాండరింగ్ అయితే జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున వీళ్ళపైన చర్యలు తీసుకోబోతున్నారా, మరి లా ఏం చెప్తుంది, కోర్టు ఏం చెప్తుంది అనేది పెద్ద సస్పెన్స్గా మారింది. సో ఈ బెట్టింగ్ విషయంలో ఎలాగైనా చర్య తీసుకోవాలి. పోలీసులు అయితే ప్రతి ఒక్కరిని, ఎవరిని వదలకుండా, మొన్న 11 మందిని కావచ్చు, ఇప్పుడు దాదాపు 25 మంది సెలబ్రిటీల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ ఎఫ్ఐఆర్కు సంబంధించి కూడా దాదాపు 4-5 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఆ 4-5 సెక్షన్ల కింద కేసులు పెట్టి వాళ్ళని విచారణ చేయబోతున్నారు. సో విచారణలో ఏం తేలబోతుంది అనేది చర్చనీయాంశంగా అయింది. సో చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్తో ఎస్కే, పంజాగుట్ట పోలీస్ స్టేషన్.